మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఉంటారు. ఎవరు లేని సమయంలో ఒకలా ఉంటారు. ఎవరైనా ఉన్నప్పుడు మరోలా ఉంటారు. సాధారణంగా మాట్లాడే వాళ్ళు కూడా జనాలు ఉన్నప్పుడు ఒక్కసారిగా మారిపోతారు. అవసరం లేకపోయినా అతి గౌరవం, అతి వినయం ప్రదర్శిస్తారు. ఇదంతా ఎందుకో తెలుసా? ఇతరులను ఇంప్రెస్ చేయడమే పరమావధి. తాము మంచివారము అని చూపించుకోవడానికే ఇలా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారి బిహేవియర్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఇది ఒక రకమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ టెక్నిక్ అన్నమాట. వాళ్ళు తమ ఇమేజ్‌ని మెయింటైన్ చేసుకోవడం కోసం సమయాన్ని బట్టి బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, వీళ్ళు నన్ను, నా వారిని గొప్పగా అనుకోవాలి అని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అందుకనే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వారితో మాట్లాడడం, కలిసి ఉండడం కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఎదుటివారు ఫీల్ అవుతారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, అది కూడా వారి గొప్పతనమే అని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వడం. ఇలాంటి వారు చాలా వినయంగా, గౌరవంగా, ఒత్తికగా ఉన్నట్టు బయటికి కనిపిస్తారు. కానీ లోపల అహంకారంతో ఉంటారు. ఇలాంటి వారి గురించి భగవద్గీత ఏమంటుందంటే, దంభము, అహంకారము, ప్రదర్శన ఇవన్నీ మనిషిని దిగజార్చే లక్షణాలు. ఇలాంటి లక్షణాలు అసుర స్వభావంగా భగవద్గీతలో చెప్పబడింది. నిజంగా వినయం లేకపోయినా ఇతరుల ముందు వినయంగా నటించడం, నేనే గొప్ప అన్న భావన లోపల కలిగి ఉండడం, ఎవరైనా ప్రశ్నించినా, కమెంట్ చేసినా తట్టుకోలేకపోవడం, వీటన్నింటి వల్ల మనిషి నిజమైన విలువలు పోగొట్టుకుంటాడు. భగవద్గీత చెప్తోంది ఏంటంటే, జీవితంలో నటించడం మహాపాపం. ఇలాంటి వారితో ఎదుటివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారు తమ మెప్పు కోసం, గొప్ప కోసం ఎదుటి వారిని తక్కువ చేయడానికైనా, అవమానించడానికైనా కూడా వెనకాడరు. సో ఇలాంటి వారితో గొడవ కన్నా దూరంగా ఉండడమే మేలు. కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండడమే తెలివైన నిర్ణయం కూడా. ఎందుకంటే ఇది గెలవాల్సిన యుద్ధము కాదు, దూరంగా వెళ్ళడం ఓటమి కాదు.